పెట్టుబడితో అధిక లాభం. ఇదిగోండి మీ డబ్బు. దీంతో మీ బాకీ పూర్తిగా చెల్లు. రైతు నేస్తం కార్యక్రమంపై మీ సలహాలు సూచనలు అందజేయవలసిన మా చిరునామా రైతు నేస్తం, కేర్ ఆఫ్ డైరెక్టర్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 500013. నమస్కారం. ప్రస్తుత సమయంలో రాష్ట్ర రైతాంగం వేసిన పంటల్లో అభివృద్ధి సాధించడానికి, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి, పంటల్లో మేలు చేసే అంశాలను సద్వినియోగపరచడానికి ప్రసారం చేసే బహుచక్కటి ఈనాటి రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రైతు నేస్తం కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: ప్రత్తిలో రసం పీల్చు పురుగుల యాజమాన్యం, కాండ పూత, వేరుశెనగలో ఎర్రగొంగళి పురుగు నివారణ, ఎరువులు కొనుగోలు చేయనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు ఎరువుల వినియోగంలో సూచనలు తదితర అంశాలు ఉంటాయి. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవటం మూలాన దోమ ఉధృతి ఎక్కువై తొలి దశలో ఉన్న పత్తి నాశించి అధికంగా నష్టపరచడంతో పాటు మొక్కలను గిడసబారేలా చేస్తాయి. పత్తిలో పలు రసం పీల్చు పురుగులు ఆశిస్తాయి. వాటిని తొలి దశలో ఏ విధంగా నివారించుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. మన రాష్ట్రంలోని చిన్న, సన్నకారు రైతులు సాగు చేసే వాణిజ్య పంటల్లో ప్రత్తి ముఖ్యమైనది. ప్రత్తి పంట ప్రధానంగా ఆదిలాబాద్, వరంగల్, గుంటూరు, ఖమ్మం, కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో సుమారుగా 10 లక్షల హెక్టార్లలో సాగు చేయబడుతూ ఉంది. ప్రత్తి పంటను సుమారు 150 రకాల పురుగులు ఆశించి నష్టం కలుగజేస్తాయి. ఈ పెట్టుబడితో అధిక లాభం. ఇదిగోండి మీ డబ్బు. దీంతో మీ బాకీ పూర్తిగా చెల్లు. రైతు నేస్తం కార్యక్రమంపై మీ సలహాలు సూచనలు అందజేయవలసిన మా చిరునామా రైతు నేస్తం, కేర్ ఆఫ్ డైరెక్టర్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 500013. నమస్కారం. ప్రస్తుత సమయంలో రాష్ట్ర రైతాంగం వేసిన పంటల్లో అభివృద్ధి సాధించడానికి, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి, పంటల్లో మేలు చేసే అంశాలను సద్వినియోగపరచడానికి ప్రసారం చేసే బహుచక్కటి ఈనాటి రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రైతు నేస్తం కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: ప్రత్తిలో రసం పీల్చు పురుగుల యాజమాన్యం, కాండ పూత, వేరుశెనగలో ఎర్రగొంగళి పురుగు నివారణ, ఎరువులు కొనుగోలు చేయనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు ఎరువుల వినియోగంలో సూచనలు తదితర అంశాలు ఉంటాయి. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవటం మూలాన దోమ ఉధృతి ఎక్కువై తొలి దశలో ఉన్న పత్తి నాశించి అధికంగా నష్టపరచడంతో పాటు
మొక్కలను గిడసబారేలా చేస్తాయి. పత్తిలో పలు రసం పీల్చు పురుగులు ఆశిస్తాయి. వాటిని తొలి దశలో ఏ విధంగా నివారించుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. మన రాష్ట్రంలోని చిన్న, సన్నకారు రైతులు సాగు చేసే వాణిజ్య పంటల్లో ప్రత్తి ముఖ్యమైనది. ప్రత్తి పంట ప్రధానంగా ఆదిలాబాద్, వరంగల్, గుంటూరు, ఖమ్మం, కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో సుమారుగా 10 లక్షల హెక్టార్లలో సాగు చేయబడుతూ ఉంది. ప్రత్తి పంటను సుమారు 150 రకాల పురుగులు ఆశించి నష్టం కలుగజేస్తాయి. ఈ మధ్యకాలంలో అందరూ బీటీ ప్రత్తినే పండిస్తున్నారు. కాబట్టి కాయ తొలిచే పురుగుల వంటి ప్రధానమైన పురుగుల ఉధృతి తగ్గిపోయి ఇదివరకు తక్కువ స్థాయిలో నష్టం కలిగించే రసం పీల్చే పురుగులు ప్రధాన సమస్యగా మారాయి. ప్రత్తిలో పేనుబంక, పచ్చదోమ, తెల్లదోమలు, తామర పురుగులు, పిండి పురుగులు ప్రధానంగా ఆకులు, కాండాల నుంచి రసాన్ని పీల్చి తీవ్రమైన నష్టాన్ని కలుగజేస్తున్నాయి. కాబట్టి పచ్చ, తెల్లదోమలను తట్టుకునే రకాలను సాగు చేయాలి. లామ్ 603, 604 రకాలు పచ్చదోమను, కాంచన రకం తెల్లదోమను తట్టుకుంటాయి. కిలో విత్తనానికి తగినంత జిగురు కలిపి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ లేక 4 గ్రాముల థయోమిథాక్సమ్ రసాయన మందుతో విత్తన శుద్ధి చేసి తరువాత విత్తుకుంటే విత్తిన 30 నుంచి 40 రోజుల వరకు రసం పీల్చే పురుగుల బారి నుండి మొక్కలను కాపాడుకోవచ్చు. అదేవిధంగా కిలో విత్తనానికి సరిపడా జిగురుతో పాటు 40 నుంచి 50 గ్రాముల కార్బోసల్ఫాన్తో విత్తన శుద్ధి చేసి విత్తితే 30 రోజుల వరకు రసం పీల్చే పురుగుల నుండి రక్షణ ఉంటుంది. మోనోక్రోటోఫాస్ మరియు నీరు 1:4 నిష్పత్తిలో లేదా ఇమిడాక్లోప్రిడ్ నీరు 1:20 నిష్పత్తిలో కలిపిన ద్రావణం విత్తిన తర్వాత 20, 40, 60 రోజుల్లో మొక్క లేత కాండంపై బ్రష్తో పూసినట్లయితే రసం పీల్చే పురుగులు మొక్కపైకి చేరలేక అదుపులో ఉంటాయి. ఈ విధంగా కాండానికి మందు ద్రావణం పూయడం వలన పురుగు మందుల ఖర్చుతో పాటు వాతావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది. రసం పీల్చే పురుగుల నివారణకు తొలి దశలోనే ఎక్కువగా రసాయన పురుగు మందులు పిచికారీ చేయరాదు. తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉంటే పసుపు రంగు డబ్బాలకు గాని, రేకులకు గాని జిగురు లేదా గ్రీజు పూసి ఉంచితే తెల్లదోమలు పసుపు రంగుకు ఆకర్షించబడి జిగురుకు అంటుకుపోతాయి. తెల్లదోమను అదుపులో ఉంచడానికి 2 మిల్లీలీటర్ల ట్రైజోఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల ప్రొఫినోపాస్తో పాటుగా 5 మిల్లీలీటర్ల వేప నూనె కలిపి ఆకుల అడుగు భాగాలు తడిచేటట్లు పిచికారీ చేయాలి. పిండి పురుగు ఆశించి ఎండిపోయిన మొక్కలను పీకి తగలబెట్టాలి. పిండి పురుగు నివారణకు చేనులో కలుపు లేకుండా చూసుకోవాలి. పిండి నల్లి చీమల ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి 5% మలాథియాన్ పొడిమందు చల్లుకుని చీమలను నివారించుకోవాలి. పిండి నల్లి నివారణకు ప్రొఫినోఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేక క్వినాలోఫాస్ 4 మిల్లీలీటర్లు లేక ఎసిఫేట్ 4 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఈ మొట్టమొదటి రోజుల్లో దాదాపుగా మనకు రసం పీల్చే పురుగులు మామూలుగా పత్తి పంటను ఆశించి రసం పీల్చి ఆ విధంగా ఎదుగుదలని సరిగా లేకుండా గిటకబారేటట్టు చేసి ఆ విధంగా కొంత నష్టాన్ని కలుగజేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందులో ముఖ్యంగా తీసుకున్నట్టుగానైతే రసం పీల్చే పురుగుల్లో ముఖ్యంగా పచ్చదోమ, అదేవిధంగా బెట్ట పరిస్థితులు ఏర్పడినట్టుగానైతే మొట్టమొదటి రోజుల్లో ఈ విధంగా మనకు పేనుబంక, అదేవిధంగా తామర పురుగులు, ఆ విధంగా మనకు ఎక్కడైనా కానీ చెదురుమదురుగా ఈ రోజుల్లో తెల్లదోమ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ముఖ్యంగా 20 రోజుల ప్రాంతము లేకుంటే 30 రోజుల ఆ వయసు ఉన్నటువంటి ఇప్పటి పరిస్థితుల్లో స్టెమ్ అప్లికేషన్ ద్వారా కాండానికి మందు పూసేటువంటి విధానం ద్వారా మనం రసం పీల్చే పురుగుల్ని నివారించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ విధంగా తీసుకున్నట్టుగానైతే ఎక్కడైనా దోమ ఆశించి ఉన్నట్లుగానైతే మొట్టమొదటిసారి కాండానికి మోనోక్రోటోపాస్ అనే మందును 1 మిల్లీలీటర్కి 4 మిల్లీలీటర్లు నీటిని కలిపి ఆ విధంగా ఆ రేషియోలో ఆ నిష్పత్తిలో మనం కాండానికి పూత పూసుకున్నట్టుగానైతే దీనివల్ల మనకు ఒక 20 రోజుల వరకు కూడా మనకు పచ్చదోమ నుంచి ఇంకా ఇతర రసం పీల్చే పురుగుల నుంచి నివారించుకోవచ్చును. ఈ విధంగా ప్రతి పంటలో ఎదురయ్యే సమస్యలపై ఎప్పటికప్పుడు జాగ్రత్త వహిస్తూ నిపుణుల సలహాలు, సూచనల మేరకు రైతాంగం తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు పొందాలని ఆశిస్తున్నాం. ఇదిగో ఇంకా చెప్పు,
అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. వేరుశెనగ పంటను ఖరీఫ్ సమయంలో పండిస్తూ ఉన్నారు. ఈ సమయంలో వర్షాభావ పరిస్థితుల వల్ల గొంగళి పురుగు తీవ్రత అధికమవుతూ ఉంటుంది. పచ్చదనంతో పెరుగుతున్న ఈ వేరుశెనగ పంటను తీవ్ర నష్టానికి గురిచేస్తూ ఉంటుంది. ఈ పురుగు మరియు యాజమాన్య విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఖరీఫ్ సమయంలో వేరుశెనగ నూనె గింజల పంటను ప్రధానంగా సాగు చేస్తున్నారు. తొలకరి వర్షాలకు మరియు ఎడతెరిపి లేని వానలకు రకరకాల పురుగులు ఆశించి పంటను తీవ్ర నష్టానికి గురిచేస్తూ ఉంటాయి. అయితే వీటి నివారణకై ముందస్తుగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వేరుశెనగలో ప్రధానంగా ఆశించే పురుగు ఎర్రగొంగళి పురుగు. ఈ పురుగు పిల్ల పురుగులు గట్లపై లేక పొలంలో ఉన్న గడ్డి మొక్కలను ఆశించి వాటిపైనున్న పచ్చదనాన్ని గోకి తింటాయి. వేరుశెనగ ఆకులపై పచ్చదనాన్ని కూడా గోకి తింటాయి. బాగా ఎదిగిన గొంగళి పురుగులు ఆకులను తినేసి రెమ్మలను, మొదళ్లను మిగులుస్తాయి. దీని నివారణకు వేరుశెనగలో సమగ్ర సస్యరక్షణ చర్యలను చేపట్టాల్సి ఉంది. లోతుదుక్కులు చేయడం, ఆకర్షితమైన పంటలు వేయడం, రసాయనికంగా క్వినాల్ఫాస్ పొడిమందును ఎకరాకు 10 కిలోల చొప్పున చల్లాలి. ఎర్రపంటగా ఆముదం, జిల్లేడు వంటివి వేసుకోవాలి. ఎదిగిన గొంగళి పురుగుల నివారణకు లీటర్ నీటికి డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేక మోనోక్రోటోఫాస్ 16 మిల్లీలీటర్లను కలిపి పిచికారీ చేయాలి. ఈ ఖరీఫ్ వేరుశెనగ పంటను ఆశించే ఎర్రగొంగళి పురుగు సాధారణంగా జూన్ జూలైలో కురిసే వర్షాలకి భూమిలోని కోసస్ దశలో ఉన్న ఎర్రగొంగళి పురుగు నుంచి ఈ రెక్క పురుగులు బయటకు వచ్చి ఇవి వెలుతురికి ఆకర్షింపబడతాయి. ఈ రెక్క పురుగులు కోసస్ దశ నుంచి బయటపడిన 2వ రోజు నుంచి ఇవి గుడ్లను పెట్టడం మొదలు పెడతాయి. ముఖ్యంగా ఇవి గుడ్లను సమూహంగా పెడతాయి. ఆకుల అడుగు భాగంలో లేదా ఈ రెక్క పురుగులు ఎక్కడ వాలితే తల్లి రెక్క పురుగులు అక్కడ గుడ్లను సమూహంగా పెడతాయి. సుమారు ఒక్కొక్క తల్లి రెక్క పురుగు 1000 గుడ్ల వరకు పెడుతుంది. పురుగులు ఒక పొలం నుంచి ఇంకొక పొలంకి వలసలాగా పోతుంటాయి కాబట్టి పొలం చుట్టూ లోతైన మడకచాలు తీసి అందులో మిథైల్ పెరాథియన్ 2% పొడి కానీ లేదా క్వినాల్ఫాస్ పొడి మందు కానీ లేదా కార్బరిల్ 5% పొడి మందు కానీ చల్లినట్లయితే ఈ చాలుల నుంచి బయటికి పోకుండా, వలసపోకుండా మనం అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా వేరుశెనగలో ప్రధానంగా ఆశించే ఎర్రగొంగళి పురుగు నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలతో పాటుగా మేలైన సాగు, యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే తక్కువ కాలంలో తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులను, నికర ఆదాయాన్ని పొందవచ్చు. అమ్మా, అన్నం పెట్టవా? కాసేపు ఆగమ్మా, పప్పు ఇంకా ఉడకలేదు. ఇంకా దిగులక్కర్లేదే, ఇక పప్పు చక్కగా ఉడుకుతుంది. అర్థం కాలా? ఇప్పుడు ఎన్ఎఫ్ఎస్ఎం కింద పప్పు దినుసుల దిగుబడి పెంచే పద్ధతులను తెలిపే 1000 ప్రాంతాలను ఎంపిక చేశారు. అందులో మన ప్రాంతం కూడా ఉంది. దానివల్ల మనకేంటి లాభం? మన 5 ఎకరాల పొలం కోసం ఎరువు, కీటకనాశనులే కాకుండా మంచి విత్తనాల కిట్ కూడా ఇస్తారు. ఈ పప్పు దినుసులంతా మనమేం చేస్తాం? చెప్తా విను. ప్రభుత్వం పప్పు దినుసుల కనిష్ట మద్దతు ధరను బాగా పెంచింది. ఇంకా వాటి కొనుగోలుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. మన పాప మంచి స్కూల్లో చేరి వ్యవసాయ శాస్త్రవేత్త అవుతుంది. పంటలు వేసే రైతన్నకి మూలాధారమైనవి విత్తనం, ఎరువులు. పంట ఎదుగుదల, సమపాళ్లలో పోషక లభ్యతను చేకూర్చాలంటే ఎరువుల కొనుగోలు తప్పనిసరి.
కొనగానే సరిపోదు. వినియోగతలో మరియు కొనుగోలు విషయంలో పలు జాగ్రత్తలు రైతులు గమనించాల్సి ఉంటుంది. అదేమిటో మనం ఇప్పుడు చూద్దాం. వ్యవసాయం ప్రారంభం కాగానే రైతులు ఎరువుల గురించి ఆలోచన చేయడం ప్రారంభిస్తారు. పలు పంటలకు ఏ రకపు ఎరువులు వేస్తే బాగుంటుంది, ఎరువుల వినియోగంలో సమగ్ర సమాచారం లేక రైతులు కొంత నష్టపోవడం జరుగుతుంది. అయితే ఎరువుల దుకాణంలోకి వెళ్లి ఎరువులను కొనుగోలు చేసేటప్పుడు రైతులు పలు జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. ఎరువు సిఫారసు చేయబడినదా, ఆయా పంటకు అవసరమా, లైసెన్స్ కలిగియున్న దుకాణమా, ఎరువుల సంచిపైన నిర్ణీత బరువు ఎంత, సీల్ చేయబడిందా, ఎరువు యొక్క శాతం వివరాలు, కంపెనీ వివరాలు ఉన్నాయా లేదా అన్నీ తెలుసుకోవాలి. అలాగే కొన్న తర్వాత డీలర్ ఇచ్చే రసీదు, సంతకం పలు అంశాలను గుర్తుంచుకోవాలి. నకిలీ ఎరువులను గుర్తిస్తే సంబంధిత వ్యవసాయాధికారిని సంప్రదించాలి. ఇక ఎరువుల వినియోగం విషయానికొస్తే సిఫారసు చేయబడిన ఎరువులను వాడుకోవాలి. మోతాదు మేరకు వాడాలి. సమగ్ర పోషక యాజమాన్యం చేపట్టాలి. సూక్ష్మ పోషకాల ఆవశ్యకతను పెంచాలి. ఎరువుల యాజమాన్యం పద్ధతులలో అవగాహన ఏర్పరచుకోవాలి. ప్రసారితమయ్యే ఎరువుల గురించి సమగ్రంగా సమీక్షించుకోవాలి. రసాయనికపు ఎరువుల కొనుగోలు జాగ్రత్తలు, వినియోగంలో పాటించాల్సిన అంశాలను గురించి వ్యవసాయ కమిషనర్ గారి కార్యాలయంలో సహాయ వ్యవసాయ సంచాలకులుగా పనిచేస్తున్న KMB ప్రసాద్ గారి మాటల్లో తెలుసుకుందాం. రైతు సోదరులు విధిగా లైసెన్స్ పొందిన దుకాణాల్లోనే ఎరువులు కొనుగోలు చేయాలి. అట్టి దుకాణదారులు ఎరువుల నిల్వ పట్టిక, ధరల పట్టిక రెండు కూడా ప్రదర్శించడం జరుగుతుంది. కాబట్టి అట్టి ఎరువుల దుకాణాల్లో మాత్రమే రైతు సోదరులు ఎరువులు కొనుగోలు చేయాలి. రెండోది, రైతులు ఎరువులు కొనుగోలు చేసేటప్పుడు బిల్లు అడిగి తప్పకుండా తీసుకోవాలి. ఆ బిల్లును జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. బిల్లు పుస్తకంలో ఖచ్చితంగా సంతకం చేసి రైతులు ఎరువులను కొనుగోలు చేయాలి. ఉత్తరోత్తర ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ బిల్లు ఆధారంగానే ఆ దుకాణదారుని మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రైతు సోదరులు విధిగా బిల్లు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఇకపోతే బస్తాలపై ముద్రించిన ప్రామాణిక అంశాలు అంటే కంపెనీ తయారీదారు పేరు, దాంట్లో ఉండే పోషకాలు, శాతాలు, నికర ధర, సబ్సిడీ ధర ఇవన్నీ కూడా దాని మీద ముద్రించి ఉంటాయి. వాటిని కూడా చూసి రైతు సోదరులు కొనుగోలు చేయాలి. అదే కాకుండా చిరిగిన బస్తాలు, రంధ్రాలు పడిన బస్తాలు, గడ్డగట్టిన బస్తాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతు సోదరులు కొనుగోలు చేయకూడదు. కుట్టు మిషన్ ఉన్న బస్తాలను మాత్రమే కొనుగోలు చేయాలి. మీకు తూకంలో ఏదైనా అనుమానం వచ్చినట్లయితే ఖచ్చితంగా తూకం వేసి తీసుకోవాలి. తర్వాత ఈ మధ్య రైతు సోదరులంతా కూడా సూక్ష్మ పోషకాలు అంటే జింకు, బోరాను, మ్యాంగనీసు, మాలిబ్డినం ఇటువంటి సూక్ష్మ పోషకాలు కూడా వాడుతున్నారు. వారంతా కూడా ప్రసార మాధ్యమాల ద్వారా ఆకర్షణీయంగా తయారు చేసిన ప్రకటనల మీద ఆధారపడకుండా మీ సంబంధిత మండల వ్యవసాయాధికారిని కలిసి వారు సూచించిన సూక్ష్మ పోషకాలు మాత్రమే వాడాల్సిందిగా మీ అందరికీ కోరుతున్నాం. అదే కాకుండా నాణ్యత విషయంలో రైతు సోదరులకు ఏదైనా అనుమానం వచ్చినప్పుడు ఆ నమూనాతో పాటు మీరు కొనుగోలు చేసిన బిల్లు కూడా జతపరిచి మీ మండల వ్యవసాయాధికారిని కలిసినట్లయితే ప్రయోగశాలలకు పంపి వాటి నాణ్యత నిర్ధారణ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. నాణ్యత విషయంలో ఎవరు కూడా రాజీ పడాల్సిన అవసరం లేదు. కాబట్టి రైతు సోదరులు ఇప్పుడు మనం చెప్పుకున్న జాగ్రత్తలన్నీ పాటించి ఎరువులు కొనుగోలు చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. రసాయనిక ఎరువులు విరిగా వాడడం వల్ల భూసారం నిస్సారం అయిపోతుంది. అంతేకాకుండా సూక్ష్మ పోషకాలైన ఇనుము, మ్యాంగనీసు, బోరాను, మాలిబ్డినం అన్నీ కూడా లభ్యత తగ్గిపోతున్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో రైతు సోదరులు ఖచ్చితంగా సమగ్ర పోషక యాజమాన్యంకి వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సమగ్ర పోషక యాజమాన్యం భాగంగా రైతు సోదరులు మీ మండల వ్యవసాయాన్ని కలిసి మీ పొలాల్లో మట్టి నమూనాలు తీసి వారిచ్చిన నమూనా ఫలితాల ఆధారంగా ఎరువులు వేసుకోవాలి. అట్లా వేసుకున్నట్లయితే పంట ఉత్పత్తి వ్యయం తగ్గించడంతో పాటు ఎక్కువ దిగుబడి సాధించేదానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా భూసార పరీక్షల ఆధారంగా మాత్రమే ఎరువులు వేసుకోవాలని మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా ఈ సమగ్ర పోషక యాజమాన్యంలో భాగంగా రసాయనిక ఎరువులు ఒక్కటే కాకుండా జీవన ఎరువులు, వర్మీ కంపోస్టు, సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్టె ఎరువులు ఇవన్నిటిని కూడా సమపాలల్లో వాడి మీరు గాన ఈ ఎరువుల మీద ఖర్చు తగ్గించుకునేదానికి చాలా అవకాశం ఉంది. కొన్ని ప్రయోగాల ఫలితాల ఆధారంగా చూసుకున్నట్లయితే
10 నుంచి 50% వరకు ఈ రసాయనిక ఎరువుల మీద పెట్టే ఖర్చు మనం ఈ సమగ్ర పోషక యాజమాన్యం పాటించినట్లయితే తగ్గించుకునేదానికి అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ప్రతి ఒక్కరూ కూడా ఈ సమగ్ర పోషక యాజమాన్యం గురించి అవగాహన తెచ్చుకొని దాని ఆధారంగా మనం ఎరువులు వాడుకున్నట్లయితే ఈ వాతావరణ కాలుష్యం తగ్గించుకోవచ్చు, దిగుబడి పెంచుకోవచ్చు, ఉత్పత్తి వ్యయాన్ని కూడా తగ్గించుకునేదానికి అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ సమగ్ర పోషక యాజమాన్యం మీద శ్రద్ధ పెట్టి అమలుకు ప్రయత్నించాలని మిమ్మల్ని కోరుతున్నాం. అరే రాఘవ్, విత్తనాలు కొన్నావు, కీటనాశకాలు కొన్నావు, ఇంకా ఎరువు కొన్నావు. వీటన్నిటికీ డబ్బెక్కడి నుంచి వచ్చింది? గోపాల్, ఇప్పుడు డబ్బు గురించి ఎందుకురా దిగులు? నా దగ్గర ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డు ఉంది. కార్డా? ఇదేమిటి? ఏంటా, ఇది బ్యాంకు నుండి దొరుకుతుంది. ఈ కార్డుతో ఒక పరిమితి వరకు మన పొలానికి ఏమేం సామాన్లు కావాలో అంటే ఎరువులు, కీటనాశకాలు, డీజిలు ఇవన్నీ కొనొచ్చు. అప్పు గురించి ఎదురు చూడక్కర్లేదు. అట్టగా నాకు కూడా ఒక కార్డు ఇప్పించు. అట్టగే సమీపంలోని బ్యాంకుకు వెళ్ళు, కార్డు తీసుకో. మధ్యకాలంలో అందరూ బీటీ ప్రత్తినే పండిస్తున్నారు. కాబట్టి కాయతొలిచే పురుగుల వంటి ప్రధానమైన పురుగుల ఉధృతి తగ్గిపోయి ఇదివరకు తక్కువ స్థాయిలో నష్టం కలిగించే రసం పీల్చే పురుగులు ప్రధాన సమస్యగా మారాయి. ప్రత్తిలో పేనుబంక, పచ్చదోమ, తెల్లదోమలు, తామర పురుగులు, పిండి పురుగులు ప్రధానంగా ఆకులు, కాండాల నుంచి రసాన్ని పీల్చి తీవ్రమైన నష్టాన్ని కలుగజేస్తున్నాయి. కాబట్టి పచ్చ, తెల్లదోమలను తట్టుకునే రకాలను సాగు చేయాలి. లామ్ 603, 604 రకాలు పచ్చదోమను, కాంచన రకం తెల్లదోమను తట్టుకుంటాయి. కిలో విత్తనానికి తగినంత జిగురు కలిపి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ లేక 4 గ్రాముల థయోమిథాక్సమ్ రసాయన మందుతో విత్తన శుద్ధి చేసి తరువాత విత్తుకుంటే విత్తిన 30 నుంచి 40 రోజుల వరకు రసం పీల్చే పురుగుల బారి నుండి మొక్కలను కాపాడుకోవచ్చు. అదేవిధంగా కిలో విత్తనానికి సరిపడా జిగురుతో పాటు 40 నుంచి 50 గ్రాముల కార్బోసల్ఫాన్తో విత్తన శుద్ధి చేసి విత్తితే 30 రోజుల వరకు రసం పీల్చే పురుగుల నుండి రక్షణ ఉంటుంది. మోనోక్రోటోఫాస్ మరియు నీరు 1:4 నిష్పత్తిలో లేదా ఇమిడాక్లోప్రిడ్ నీరు 1:20 నిష్పత్తిలో కలిపిన ద్రావణం విత్తిన తర్వాత 20, 40, 60 రోజుల్లో మొక్క లేత కాండంపై బ్రష్తో పూసినట్లయితే రసం పీల్చే పురుగులు మొక్కపైకి చేరలేక అదుపులో ఉంటాయి. ఈ విధంగా కాండానికి మందు ద్రావణం పూయడం వలన పురుగు మందుల ఖర్చుతో పాటు వాతావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది. రసం పీల్చే పురుగుల నివారణకు తొలి దశలోనే ఎక్కువగా రసాయన పురుగు మందులు పిచికారీ చేయరాదు. తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉంటే పసుపు రంగు డబ్బాలకు గాని, రేకులకు గాని జిగురు లేదా గ్రీజు పూసి ఉంచితే తెల్లదోమలు పసుపు రంగుకు ఆకర్షించబడి జిగురుకు అంటుకుపోతాయి. తెల్లదోమను అదుపులో ఉంచడానికి 2 మిల్లీలీటర్ల ట్రైజోఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల ప్రొఫినోపాస్తో పాటుగా 5 మిల్లీలీటర్ల వేప నూనె కలిపి ఆకుల అడుగు భాగాలు తడిచేటట్లు పిచికారీ చేయాలి. పిండి పురుగు ఆశించి ఎండిపోయిన మొక్కలను పీకి తగలబెట్టాలి. పిండి పురుగు నివారణకు చేనులో కలుపు లేకుండా చూసుకోవాలి. పిండి నల్లి చీమల ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి 5% మలాథియాన్ పొడిమందు చల్లుకుని చీమలను నివారించుకోవాలి. పిండి నల్లి నివారణకు ప్రొఫినోఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేక క్వినాలోఫాస్ 4 మిల్లీలీటర్లు లేక ఎసిఫేట్ 4 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఈ మొట్టమొదటి రోజుల్లో దాదాపుగా మనకు రసం పీల్చే పురుగులు మామూలుగా పత్తి పంటను ఆశించి రసం పీల్చి ఆ విధంగా ఎదుగుదలని సరిగా లేకుండా గిటకబారేటట్టు చేసి ఆ విధంగా కొంత నష్టాన్ని కలుగజేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందులో ముఖ్యంగా తీసుకున్నట్టుగానైతే రసం పీల్చే పురుగుల్లో ముఖ్యంగా పచ్చదోమ, అదేవిధంగా బెట్ట పరిస్థితులు ఏర్పడినట్టుగానైతే మొట్టమొదటి రోజుల్లో ఈ విధంగా మనకు పేనుబంక, అదేవిధంగా తామర పురుగులు, ఆ విధంగా మనకు ఎక్కడైనా కానీ చెదురుమదురుగా ఈ రోజుల్లో తెల్లదోమ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ముఖ్యంగా 20 రోజుల ప్రాంతము లేకుంటే 30 రోజుల ఆ వయసు ఉన్నటువంటి ఇప్పటి పరిస్థితుల్లో స్టెమ్ అప్లికేషన్ ద్వారా కాండానికి మందు పూసేటువంటి విధానం ద్వారా
ద్వారా మనం రసం పీల్చే పురుగుల్ని నివారించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ విధంగా తీసుకున్నట్టుగానైతే ఎక్కడైనా దోమ ఆశించి ఉన్నట్లుగానైతే మొట్టమొదటిసారి కాండానికి మోనోక్రోటోపాస్ అనే మందును 1 మిల్లీలీటర్కి 4 మిల్లీలీటర్లు నీటిని కలిపి ఆ విధంగా ఆ రేషియోలో, ఆ నిష్పత్తిలో మనం కాండానికి పూత పూసుకున్నట్టుగానైతే దీనివల్ల మనకు ఒక 20 రోజుల వరకు కూడా మనకు పచ్చదోమ నుంచి ఇంకా ఇతర రసం పీల్చే పురుగుల నుంచి నివారించుకోవచ్చును. ఈ విధంగా ప్రతి పంటలో ఎదురయ్యే సమస్యలపై ఎప్పటికప్పుడు జాగ్రత్త వహిస్తూ నిపుణుల సలహాలు, సూచనల మేరకు రైతాంగం తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు పొందాలని ఆశిస్తున్నాం. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. వేరుశనగ పంటను ఖరీఫ్ సమయంలో పండిస్తూ ఉన్నారు. ఈ సమయంలో వర్షాభావ పరిస్థితుల వల్ల గొంగళి పురుగు తీవ్రత అధికమవుతూ ఉంటుంది. పచ్చదనంతో పెరుగుతున్న ఈ వేరుశనగ పంటను తీవ్ర నష్టానికి గురిచేస్తూ ఉంటుంది. ఈ పురుగు మరియు యాజమాన్య విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఖరీఫ్ సమయంలో వేరుశనగ నూనె గింజల పంటను ప్రధానంగా సాగు చేస్తున్నారు. తొలకరి వర్షాలకు మరియు ఎడతెరిపి లేని వానలకు రకరకాల పురుగులు ఆశించి పంటను తీవ్ర నష్టానికి గురిచేస్తూ ఉంటాయి. అయితే వీటి నివారణకై ముందస్తుగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వేరుశనగలో ప్రధానంగా ఆశించే పురుగు ఎర్రగొంగళి పురుగు. ఈ పురుగు పిల్ల పురుగులు గట్లపై లేక పొలంలో ఉన్న గడ్డి మొక్కలను ఆశించి వాటిపైనున్న పచ్చదనాన్ని గోకి తింటాయి. వేరుశనగ ఆకులపై పచ్చదనాన్ని కూడా గోకి తింటాయి. బాగా ఎదిగిన గొంగళి పురుగులు ఆకులను తినేసి రెమ్మలను, మొదళ్లను మిగులుస్తాయి. దీని నివారణకు వేరుశనగలో సమగ్ర సస్యరక్షణ చర్యలను చేపట్టాల్సి ఉంది. లోతుదుక్కులు చేయడం, ఆకర్షితమైన పంటలు వేయడం, రసాయనికంగా క్వినాల్ఫాస్ పొడిమందును ఎకరాకు 10 కిలోల చొప్పున చల్లాలి. ఎర్రపంటగా ఆముదం, జిల్లేడు వంటివి వేసుకోవాలి. ఎదిగిన గొంగళి పురుగుల నివారణకు లీటర్ నీటికి డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేక మోనోక్రోటోఫాస్ 16 మిల్లీలీటర్లను కలిపి పిచికారీ చేయాలి. ఈ ఖరీఫ్ వేరుశనగ పంటను ఆశించే ఎర్రగొంగళి పురుగు సాధారణంగా జూన్ జూలైలో కురిసే వర్షాలకి భూమిలోని కోసస్ దశలో ఉన్న ఎర్రగొంగళి పురుగు నుంచి ఈ రెక్క పురుగులు బయటకు వచ్చి ఇవి వెలుతురికి ఆకర్షింపబడతాయి. ఈ రెక్క పురుగులు కోసస్ దశ నుంచి బయటపడిన 2వ రోజు నుంచి ఇవి గుడ్లను పెట్టడం మొదలు పెడతాయి. ముఖ్యంగా ఇవి గుడ్లను సమూహంగా పెడతాయి. ఆకుల అడుగు భాగంలో లేదా ఈ రెక్క పురుగులు ఎక్కడ వాలితే తల్లి రెక్క పురుగులు అక్కడ గుడ్లను సమూహంగా పెడతాయి. సుమారు ఒక్కొక్క తల్లి రెక్క పురుగు 1000 గుడ్ల వరకు పెడుతుంది. పురుగులు ఒక పొలం నుంచి ఇంకొక పొలంకి వలసలాగా పోతుంటాయి కాబట్టి పొలం చుట్టూ లోతైన మడకసాలు తీసి అందులో మిథైల్ పెరాథియన్ 2% పొడి కానీ లేదా క్వినాల్ఫాస్ పొడి మందు కానీ లేదా కార్బరిల్ 5% పొడి మందు కానీ చల్లినట్లయితే ఈ చాలుల నుంచి బయటికి పోకుండా, వలసపోకుండా మనం అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా వేరుశనగలో ప్రధానంగా ఆశించే ఎర్రగొంగళి పురుగు నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలతో పాటుగా మేలైన సాగు, యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే తక్కువ కాలంలో తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులను, నికర ఆదాయాన్ని పొందవచ్చు. అమ్మా, అన్నం పెట్టవా? కాసేపు ఆగమ్మా, పప్పు ఇంకా ఉడకలేదు. ఇంకా దిగులక్కర్లేదే, ఇక పప్పు చక్కగా ఉడుకుతుంది. అర్థం కాలా. ఇప్పుడు NFSM కింద
పప్పు దినుసుల దిగుబడి పెంచే పద్ధతులను తెలిపే 1000 ప్రాంతాలను ఎంపిక చేశారు. అందులో మన ప్రాంతం కూడా ఉంది. దానివల్ల మనకేంటి లాభం? మన 5 ఎకరాల పొలం కోసం ఎరువు, కీటకనాశనులే కాకుండా మంచి విత్తనాల కిట్ కూడా ఇస్తారు. ఈ పప్పు దినుసులంతా మనమేం చేస్తాం? చెప్తా విను. ప్రభుత్వం పప్పు దినుసుల కనిష్ట మద్దతు ధరను బాగా పెంచింది. ఇంకా వాటి కొనుగోలుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. మన పాప మంచి స్కూల్లో చేరి వ్యవసాయ శాస్త్రవేత్త అవుతుంది. పంటలు వేసే రైతన్నకి మూలాధారమైనవి విత్తనం, ఎరువులు. పంట ఎదుగుదల, సమపాళ్లలో పోషక లభ్యతను చేకూర్చాలంటే ఎరువుల కొనుగోలు తప్పనిసరి. కొనగానే సరిపోదు. వినియోగతలో మరియు కొనుగోలు విషయంలో పలు జాగ్రత్తలు రైతులు గమనించాల్సి ఉంటుంది. అదేమిటో మనం ఇప్పుడు చూద్దాం. వ్యవసాయం ప్రారంభం కాగానే రైతులు ఎరువుల గురించి ఆలోచన చేయడం ప్రారంభిస్తారు. పలు పంటలకు ఏ రకపు ఎరువులు వేస్తే బావుంటుంది, పలు పంటలకు ఏ రకపు ఎరువులు వేస్తే బావుంటుంది, ఎరువుల వినియోగంలో సమగ్ర సమాచారం లేక రైతులు కొంత నష్టపోవడం జరుగుతుంది. అయితే ఎరువుల దుకాణంలోకి వెళ్లి ఎరువులను కొనుగోలు చేసేటప్పుడు రైతులు పలు జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. ఎరువు సిఫారసు చేయబడినదా, ఆయా పంటకు అవసరమా, లైసెన్స్ కలిగియున్న దుకాణమా, ఎరువుల సంచిపైన నిర్ణీత బరువు ఎంత, సీల్ చేయబడిందా, ఎరువు యొక్క శాతం వివరాలు, కంపెనీ వివరాలు ఉన్నాయా లేదా అన్నీ తెలుసుకోవాలి. అలాగే కొన్న తర్వాత డీలర్ ఇచ్చే రసీదు, సంతకం పలు అంశాలను గుర్తుంచుకోవాలి. నకిలీ ఎరువులను గుర్తిస్తే సంబంధిత వ్యవసాయాధికారిని సంప్రదించాలి. ఇక ఎరువుల వినియోగం విషయానికొస్తే సిఫారసు చేయబడిన ఎరువులను వాడుకోవాలి. మోతాదు మేరకు వాడాలి. సమగ్ర పోషక యాజమాన్యం చేపట్టాలి. సూక్ష్మ పోషకాల ఆవశ్యకతను పెంచాలి. ఎరువుల యాజమాన్యం పద్ధతులలో అవగాహన ఏర్పరచుకోవాలి. ప్రసారితమయ్యే ఎరువుల గురించి సమగ్రంగా సమీక్షించుకోవాలి. రసాయనికపు ఎరువుల కొనుగోలు జాగ్రత్తలు, వినియోగంలో పాటించాల్సిన అంశాలను గురించి వ్యవసాయ కమిషనర్ గారి కార్యాలయంలో సహాయ వ్యవసాయ సంచాలకులుగా పనిచేస్తున్న కేఎంబి ప్రసాద్ గారి మాటల్లో తెలుసుకుందాం. రైతు సోదరులు విధిగా లైసెన్స్ పొందిన దుకాణాల్లోనే ఎరువులు కొనుగోలు చేయాలి. అట్టి దుకాణదారులు ఎరువుల నిల్వ పట్టిక, ధరల పట్టిక రెండు కూడా ప్రదర్శించడం జరుగుతుంది. కాబట్టి అట్టి ఎరువుల దుకాణాల్లో మాత్రమే రైతు సోదరులు ఎరువులు కొనుగోలు చేయాలి. రెండోది, రైతులు ఎరువులు కొనుగోలు చేసేటప్పుడు బిల్లు అడిగి తప్పకుండా తీసుకోవాలి. ఆ బిల్లును జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. బిల్లు పుస్తకంలో ఖచ్చితంగా సంతకం చేసి రైతులు ఎరువులను కొనుగోలు చేయాలి. ఉత్తరోత్తర ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ బిల్లు ఆధారంగానే ఆ దుకాణదారుని మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రైతు సోదరులు విధిగా బిల్లు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఇకపోతే బస్తాలపై ముద్రించిన ప్రామాణిక అంశాలు అంటే కంపెనీ తయారీదారు పేరు, దాంట్లో ఉండే పోషకాలు, శాతాలు, నికర ధర, సబ్సిడీ ధర ఇవన్నీ కూడా దాని మీద ముద్రించి ఉంటాయి. వాటిని కూడా చూసి రైతు సోదరులు కొనుగోలు చేయాలి. అదే కాకుండా చిరిగిన బస్తాలు, రంధ్రాలు పడిన బస్తాలు, గడ్డగట్టిన బస్తాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతు సోదరులు కొనుగోలు చేయకూడదు. కుట్టు మిషన్ ఉన్న బస్తాలను మాత్రమే కొనుగోలు చేయాలి. మీకు తూకంలో ఏదైనా అనుమానం వచ్చినట్లయితే ఖచ్చితంగా తూకం వేసి తీసుకోవాలి. తర్వాత ఈ మధ్య రైతు సోదరులంతా కూడా సూక్ష్మ పోషకాలు అంటే జింకు, బోరాను, మ్యాంగనీసు, మాలిబ్డినం ఇటువంటి సూక్ష్మ పోషకాలు కూడా వాడుతున్నారు. వారంతా కూడా ప్రసార మాధ్యమాల ద్వారా ఆకర్షణీయంగా తయారు చేసిన ప్రకటనల మీద ఆధారపడకుండా మీ సంబంధిత మండల వ్యవసాయాధికారిని కలిసి వారు సూచించిన సూక్ష్మ పోషకాలు మాత్రమే వాడాల్సిందిగా మీ అందరికీ కోరుతున్నాం. అదే కాకుండా నాణ్యత విషయంలో రైతు సోదరులకు ఏదైనా అనుమానం వచ్చినప్పుడు ఆ నమూనాతో పాటు మీరు కొనుగోలు చేసిన బిల్లు కూడా జతపరిచి మీ మండల వ్యవసాయాధికారిని కలిసినట్లయితే ప్రయోగశాలలకు పంపి వాటి నాణ్యత నిర్ధారణ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. నాణ్యత విషయంలో ఎవరు కూడా రాజీ పడాల్సిన అవసరం లేదు. కాబట్టి రైతు సోదరులు ఇప్పుడు మనం చెప్పుకున్న జాగ్రత్తలన్నీ పాటించి ఎరువులు కొనుగోలు చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. రసాయనిక ఎరువులు విరిగా వాడడం వల్ల భూసారం నిస్సారం అయిపోతుంది. అంతేకాకుండా సూక్ష్మ పోషకాలైన ఇనుము, మ్యాంగనీసు, బోరాను, మాలిబ్డినం అన్నీ కూడా లభ్యత తగ్గిపోతున్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో రైతు సోదరులు ఖచ్చితంగా
సమగ్ర పోషక యాజమాన్యంకి వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సమగ్ర పోషక యాజమాన్యం భాగంగా రైతు సోదరులు మీ మండల వ్యవసాయాన్ని కలిసి మీ పొలాల్లో మట్టి నమూనాలు తీసి వారిచ్చిన నమూనా ఫలితాల ఆధారంగా ఎరువులు వేసుకోవాలి. అట్లా వేసుకున్నట్లయితే పంట ఉత్పత్తి వ్యయం తగ్గించడంతో పాటు ఎక్కువ దిగుబడి సాధించేదానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా భూసార పరీక్షల ఆధారంగా మాత్రమే ఎరువులు వేసుకోవాలని మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా ఈ సమగ్ర పోషక యాజమాన్యంలో భాగంగా రసాయనిక ఎరువులు ఒక్కటే కాకుండా జీవన ఎరువులు, వర్మీ కంపోస్టు, సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్టె ఎరువులు ఇవన్నిటిని కూడా సమపాలల్లో వాడి మీరు గాన ఈ ఎరువుల మీద ఖర్చు తగ్గించుకునేదానికి చాలా అవకాశం ఉంది. కొన్ని ప్రయోగాల ఫలితాల ఆధారంగా చూసుకున్నట్లయితే 10 నుంచి 50% వరకు ఈ రసాయనిక ఎరువుల మీద పెంచే ఖర్చు మనం ఈ సమగ్ర పోషక యాజమాన్యం పాటించినట్లయితే తగ్గించుకునేదానికి అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ప్రతి ఒక్కరూ కూడా ఈ సమగ్ర పోషక యాజమాన్యం గురించి అవగాహన తెచ్చుకొని దాని ఆధారంగా మనం ఎరువులు వాడుకున్నట్లయితే ఈ వాతావరణ కాలుష్యం తగ్గించుకోవచ్చు, దిగుబడి పెంచుకోవచ్చు, ఉత్పత్తి వ్యయాన్ని కూడా తగ్గించుకునే దానికి అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ సమగ్ర పోషక యాజమాన్యం మీద శ్రద్ధ పెట్టి అమలుకు ప్రయత్నించాలని మిమ్మల్ని కోరుతున్నాం. అరే రాఘవ్, విత్తనాలు కొన్నావు, కీటనాశకాలు కొన్నావు, ఇంకా ఎరువు కొన్నావు. వీటన్నిటికీ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? గోపాల్, ఇప్పుడు డబ్బు గురించి ఎందుకురా దిగులు? నా దగ్గర ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డు ఉంది. కార్డా? ఇదేమిటి? ఏంటా, ఇది బ్యాంకు నుండి దొరుకుతుంది. ఈ కార్డుతో ఒక పరిమితి వరకు మన పొలానికి ఏమేం సామాన్లు కావాలో అంటే ఎరువులు, కీటనాశకాలు, డీజిలు ఇవన్నీ కొనొచ్చు. అప్పు గురించి ఎదురు చూడక్కర్లేదు. అట్టగా నాకు కూడా ఒక కార్డు ఇప్పించు. అట్టగే సమీపంలోని బ్యాంకుకు వెళ్ళు, కార్డు తీసుకో.